హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ మోడల్ లాగా ఉంటుంది. అక్కడ ఏబి అని తీసుకుంటే ఇక్కడ ఏ సైట్ బి సైట్ అని తీసుకున్నాడు అంతే. ఏ సైట్ ఈస్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ బి. సో ఏ సైట్ ఈస్ 40% లెస్ దాన్ బీస్. సో బి 100 తీసుకుంటే ఏ 40% లెస్ కాబట్టి అంటే 40 లెస్ కాబట్టి ఏ 60 అవుతుంది. అయితే మనల్ని ఏమడుగుతున్నారు, బి సైట్ ఏ సైట్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడుగుతున్నారు. సో న్యూమరేటర్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ 40 బై ఇక్కడ ఏతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి డినామినేటర్లో ఏ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ 60. పర్సంటేజ్లో అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100. 2s 3s 2/3 ఇంటూ 100 అంటే 66 2/3%. ఇప్పుడు ఇంకో మెథడ్లో చేద్దాం. ఇక్కడ 40% లెస్ ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ మోర్ అని అడుగుతున్నారు. సో గివెన్ నెంబర్ 40 బై పర్సంటేజ్ లెస్ ఇచ్చారు కాబట్టి 100 - 40 చేస్తాం. 100 - 40 60 ఇంటూ 100 22s 23s 2/3 ఇంటూ 100 అంటే 66 2/3%. ఇది కూడా ప్రీవియస్ మోడల్ లానే ఏబీ ప్లేస్లో నేమ్స్ తీసుకున్నాడు, హైట్ ప్లేస్లో వెయిట్ తీసుకున్నాడు అంతే. సూర్యాస్ వెయిట్ ఈస్ 10% లెస్ దాన్ అజయ్. సో అజయ్ 100 తీసుకుంటే సూర్య 10% లెస్ అంటే 10 లెస్ అంటే 90. అజయ్స్ వెయిట్ సూర్యాస్ వెయిట్ కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అని అడుగుతున్నారు. సో న్యూమరేటర్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10 బై ఇక్కడ సూర్యతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డినామినేటర్లో సూర్యాస్ వెయిట్ వస్తుంది అంటే 90 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/9 ఇంటూ 100 అంటే 11.11% మోర్. ఇంకో మెథడ్ చూద్దాం. ఇక్కడ 10% లెస్ ఇచ్చి ఎంత పర్సంటేజ్ మోర్ అని అడుగుతున్నారు. సో గివెన్ నెంబర్ 10 బై 10% లెస్ కాబట్టి 100 - 10 చేస్తాం 90 వస్తుంది. ఇంటూ 100 మైండ్లో పెట్టుకుందాం. 0 0 క్యాన్సిల్. 1/9 ఇంటూ 100 అంటే 11.11%. ఇక్కడ ఆప్షన్స్లో 11.11% కనిపిస్తే మార్క్ చేసేస్తాం అంతే. లేదంటే మీరు ఫార్ములా రాసుకొని ఇదంతా రాసుకొని గివెన్ నెంబర్ 10 బై 100 - 10 ఇంటూ 100 ఈక్వల్ టు 10/90 ఇంటూ 100 క్యాన్సిల్ చేసి 1/9 ఇంటూ 100 అంటే 11.11% అని రాసుకొని అప్పుడు మార్క్ చేస్తే చాలా టైం పడుతుంది. అంటే ఇదంతా రాసుకొని చేసి అప్పుడు మార్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో స్టార్టింగ్లో ఇలా చేసినా ప్రాక్టీస్ చేసే కొద్దీ స్టెప్స్ తగ్గించడానికి ట్రై చేయండి, అప్పుడు మనకు ఫాస్ట్గా అయిపోతుంది. సూర్య అజయ్ కంటే 10% లెస్ అని ఇచ్చాడు అంటే సూర్య అజయ్ కంటే తక్కువలో ఉన్నాడు. అంటే దీని మీనింగ్ అజయ్ సూర్య కంటే ఎక్కువలో ఉన్నాడనే కదా. ఇక్కడ మనల్ని అదే అడిగాడు, అజయ్ సూర్య కంటే ఎంత పర్సంటేజ్ ఎక్కువలో ఉన్నాడు అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఇలా ఇస్తాడనమాట, సూర్య అజయ్ కంటే తక్కువలో ఉన్నాడు. సో అజయ్ సూర్య కంటే ఎంత ఎక్కువలో ఉన్నాడు. సో ఇలా అడుగుతాడు అనమాట. సో ఇలా అడిగినప్పుడు మనం ఎలాగైనా చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఎలాగైనా చేయొచ్చు.